తమిళనాడు సీఎం గారితో యాక్ట్ చేశారు, ఆవిడతో కలిసి నేను యాక్ట్ చేశాను. ఇంకా అంతకుమించి ఇంకా మనందరం ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే దానికి మెయిన్ రీజన్ సూర్య గారు. సార్, గజనీ సినిమాలో మీరు మర్చిపోతారు, కానీ ఆ సినిమా చూసినప్పటి నుంచి మిమ్మల్ని మేము మర్చిపోలేదు సార్. అంటే తెలుగు సినిమా అభిమానులు తనకిష్టమైన ఒక తెలుగు హీరోని చూసినప్పుడు ఒక చిన్న ఎమోషన్కి గురవ్వటం అది కామన్. కానీ చాలామంది తెలుగు సినిమా అభిమానులు సూర్య గారిని చూసినప్పుడు కూడా అంతే ఎమోషన్కి గురవుతారు. ఎందుకంటే తెలుగు సినిమా మీద ఆయన వేసిన ఇంపాక్ట్ అలాంటిదన్నమాట. సార్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ మీది జై భీమ్ సార్. జై భీమ్ సినిమాలో పేపర్ చదువుతూ కాలు మీద కాలేసుకొని కూర్చొని పేపర్ చదువుతుంటే పక్కన ఒక చిన్న పాప కూడా ఆ పేపర్ తీసుకుంటే మీరు జస్ట్ అలా హెడ్ నాడ్ చేసి ఆ పాపను కూడా కాలు మీద కాలేసుకొని కూర్చోమంటారు. అది ఒక డైరెక్టర్ సీన్ రాసినట్టు ఉండదు సార్, మీ వ్యక్తిత్వమే స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఉంటుంది. అది ఆ విషయంలో అందుకే అలాంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దారు మన సూర్య గారు. ప్రపంచానికి వెలుగునిచ్చేది ఆ సూర్య భగవానుడైతే ఎంతోమంది పేదవాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చింది ఈ సూర్య భగవానుడు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆ విషయంలో క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే తమిళనాడులో మన సూర్య గారు ఒక ట్రస్ట్ పెట్టారు, దానికి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ అని ఆయన చెప్పారు. కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో చిరంజీవి గారికి కూడా సూర్య గారే ఇన్స్పిరేషన్ అని స్వయంగా ఆయనే చెప్పారు. కాబట్టి అది నిజంగా చాలా 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 గొప్ప విషయం. ఒక కుటుంబాన్ని బాగా చూసుకోవడంలో కానీ, భార్యని ప్రేమించడంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, టాలెంట్ ఉండి చదువుకోవడానికి శక్తి లేని వాళ్ళకి సహాయం చేయడంలో కానీ, బాడీని సరిగ్గా మెయింటైన్ చేయడంలో కానీ, బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన లెక్కలు సరిచేయడంలో కానీ ఆయన్ని బీట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. Surya sir, I don't think I can express my gratitude, my love, my admiration for you in such a short period of time now. But working with you was truly, truly, truly special for me, sir. And I feel blessed and I'm so grateful to work with you. I feel like, it will be konjam selfish of me, but I want to work more with you, sir, hopefully. And Radhika ma'am, you sweetest, you are my Mrs. Nirmala, and I love you so much, ma'am. Thank you for being such a beautiful mentor, a guide. How can I say? You in the like when we were shooting, నేను తనని చాలా ప్రేమగా మమ్మీ అంటాను. నాకు ఫస్ట్ తనని చూసేటప్పుడు చాలా సాఫ్ట్గా మా ఆయనతో యాక్ట్ చేసింది ఒక పిక్చర్ డూడ్ అని. అప్పుడు ఓకే, సో అప్పుడు ఆ సెట్లో చూశాను, చాలా సాఫ్ట్గా ఉండింది. దాని తర్వాత వెంకీ గారు వచ్చి తను యాక్ట్ చేస్తుంది అనగానే ఒక సీన్ నేను చదివాను తనతో. వాట్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. యు ఆర్ అ బ్రిలియంట్ యాక్టర్. యు ఆర్ సో స్పాంటేనియస్, యు ఆర్ సో న్యాచురల్, and you are very honest in your performance. So I wish you all the best in all your endeavors. But నాకు నువ్వు అబద్ధం చెప్పావు. నీకు డాన్సింగ్ చాలా బాగా వస్తుందని నేను 2-3 సార్లు నేను అడిగాను, నువ్వు బాగా డాన్స్ చేస్తున్నావు అంటే అన్నావు. అప్పుడే సూర్య నాకు చెప్పారు దట్ షీ ఈజ్ అ స్టేట్ రికగ్నైజ్డ్ డాన్సర్. ఆ తర్వాత కూచిపూడి, భరతనాట్యం, మోహిని ఆటం అంతా నాకు తెలిసింది. నాకు అప్పుడు అడుగుతున్నాను, ఏంటి ఇంత బాగా డాన్స్ చేస్తున్నావు, పెద్ద ట్రైనింగ్ ఉందా అంటే అంది. సో మమ్మీ,
I wish you all the best. I think you're going to be the next big thing. And the next. Okay. The one. And I want you to be the one. You know that I really mean it. మనసు ఉన్న నటుడు. కళల్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అందమైన కళలు. ఆ కళలు చూసి ఎంతమంది పడిపోయారో చాలామంది. ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను, అందులో జ్యోతిక చెప్పింది, యు నో ఇఫ్ ఐఎమ్ యాంగ్రీ విత్ సూర్య వెన్ ఐ సీ హిస్ ఐస్ ఐ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. So now you know why you have no problems in the house. It's because of your eyes. So anyway, నాకు సూర్య చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అండ్ ఫాదర్తో ఎక్కువ పిక్చర్స్ యాక్ట్ చేశాను. సో ఆయన బిగినింగ్ స్టేజ్లో నేను యాక్ట్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ షై. మొన్న ఒక ఇంటర్వ్యూలో హీ వాజ్ టెలింగ్, ఒక 5 days ముందే నేను ఒక యాక్టర్ అవుతానని నాకు తెలిసింది. అప్పటి నుంచి ఆ ఒక సెల్ఫ్ కాన్షియస్ ఉంటుంది. ఒక see what is the greatness about being successful? ఆ మనసులో ఉన్న భయం, ఆ మనసులో ఉన్న ఒక డౌట్, సెల్ఫ్ డౌట్, అదంతా గెలిచి తనకు ఒక పెద్ద ప్లేస్ ఈ ఇండస్ట్రీలో తీసుకుంటే ఇట్ షోస్ యువర్ డెడికేషన్, ఇట్ షోస్ యువర్ హార్డ్ వర్క్, ఇట్ షోస్ హౌ యూ గాట్ ఓవర్ యువర్ ఫియర్స్, which is so important. And I really, really, really wish you all the best, Surya. I really wish you all the best. And of course, ee picture lo work chese andariki, like the cameraman, his team, everyone. I really want to thank you for giving me such a beautiful experience. Thank you, Venki. Keep writing beautiful roles for women and for everyone. And thank you so much for having me here. And I really wish, Surya is not only a good actor, a very honest actor, very creative actor, he's also a fantastic human being. ఇప్పుడు ఆయన ఆయన అనగానే అబౌట్ హిస్ అగరం ఫౌండేషన్ గురించి చాలా చెప్పారు. ఎన్ని పిల్లలకి వాళ్ళు జీవితంలో ఒక లైట్ ఒకటి మీరు ఇచ్చారు. I've never told this to you on any stage before, but I really admire you and appreciate you in a great way. So from the bottom of my heart, you're going to be the one. Thank you. లేకపోతే గజనీలో సంజయ్ రామ్ సాగానే తెలుస్తారు. దాని తర్వాత మీరు మంచి మంచి జై భీమ్ లాంటి సినిమాలు చేసినా అవన్నీ చూసి ఆ సూర్య గారు బాగా యాక్ట్ చేశారు అనుకుంటారు, కానీ అలా ఓన్ చేసుకోలేదు సార్. మళ్ళీ అలా ఓన్ చేసుకునే సినిమా తెలుగులో మేము తీస్తున్నప్పుడు ఇస్తాము అని చెప్పాం. అది 200% ఇస్తున్నాము అని అయితే మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇవాళ నేను మళ్ళీ చాలా రోజులతో స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా ఒక సినిమా బాగుంది అని చెప్తున్నా. నేను చాలా వెంకీ చెప్పినట్టు హంబుల్గానో లేకపోతే తగ్గి భయపడి ఇన్ని రకాలుగా ఉన్నా చాలా ధైర్యంగా స్టేజ్ మీద చాలా రోజులతో చెప్తున్నా, సినిమా చాలా చాలా బాగుంది. బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ మాత్రం అందరికీ వస్తుంది. అంటే ఇప్పుడు నా సినిమానన్నా లేకపోతే ఇంక ఇప్పుడు ఏదో ఒక సినిమాలో వంకలు ఎతకడం అనేది కామనే. ఆ చిన్న చిన్న వంకల గురించి నేను ఇప్పుడు డిస్కషన్ వేయలేదు, కానీ ప్రతి సినిమాలో వెంకీ అన్నట్టు 90% 80% సాటిస్ఫై చేసే చాలు. డెఫినెట్గా 90% ఆఫ్ ది సినిమా డెఫినెట్గా సాటిస్ఫై చేస్తున్నాము. ఇందాక రాధిక మ్యామ్ చెప్పినట్టు ఇది యాక్చువల్లీ లవ్ స్టోరీయే, కానీ లవ్ స్టోరీ బిట్వీన్ మదర్ అండ్ సన్ ఈ సినిమా ఎక్కువ. మీరందరూ మీ మదర్ని ఎంత ఇష్టపడుతున్నారో సినిమాకి వెళ్ళి చూస్తే ఒక మదర్ సన్ రిలేషన్ ఇంకెంత బాగా చూపించవచ్చు సినిమా స్క్రీన్ మీద అనేది వెంకీ చూపించాడు. మదర్ని గట్టిగా నిజంగా ప్రేమించే ప్రతోడికి ఈ సినిమా నచ్చుతుంది.
నేను ఏదో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి చెప్పట్లేదు మీకు. నిజంగా సినిమా చూసినది మీకు అర్థమవుతుంది. మీ మదర్ని మీరు ఎంత బాగా ప్రేమిస్తున్నారో సినిమా చూసి వచ్చినా దానికి ఇంకొక 10 రెట్లు ఎక్కువ ప్రేమిస్తారు. అంత బాగా చూసుకుంటారు సూర్య గారు సినిమాలో రాధిక్ గారిని కానీ, రాధిక్ గారు సూర్య గారిని కానీ. అంత మంచి లవ్ స్టోరీ ఈ సినిమా, ఒక మదర్ అండ్ సన్కి. ఈ సినిమాలో రాధిక్ గారితో పాటు మీరు మదర్గా ఎలా ట్రావెల్ చేస్తారంటే ఆవిడ నవ్వితే నవ్వుతారు, ఆవిడ ఏడిస్తే ఏడుస్తారు మీరు ఆవిడతో పాటు. అంత బాగా కనెక్ట్ అవుతారు రాధిక్ గారి క్యారెక్టర్కి. ఈ జెన్జీ అమ్మాయిలకి అబ్బాయిలకి అన్నిటికీ కావాల్సిన అల్లరంతా మమిత చేస్తుంది. ఈ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి సూర్య గారి క్యారెక్టర్ సినిమాలో. సూర్య గారిని ఈ సినిమాకి మేము మేజర్గా అందరికీ చూపిద్దాం అనుకున్నది అందంగా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక 15-20 మందికి సినిమా చూపించాం. సినిమా చూసి వచ్చిన ప్రతి వాళ్ళు సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా, సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా అని. సినిమా క్లైమాక్స్ చూపించాను. ఇప్పుడు రవణకి, ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ, కొంతమంది ప్రొడ్యూసర్లకి సూర్య గారు ఒక చిన్న డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు క్లైమాక్స్లో. అబ్బా ఎంత అందంగా ఉన్నారా, ఈ కైండ్ ఆఫ్ లుక్లో సూర్య గారిని చూసి ఎన్ని రోజులు అయిందిరా అని. వెంకీ కానీ నేను కానీ వీళ్ళందరము సినిమా ఒకసారి కట్టు చూసుకున్న తర్వాత మమితా బైజు చాలా బాగా చేసింది, మమితా బైజు చాలా బాగా చేసింది అన్నారు. త్రివిక్రమ్ గారికి ఒక 4-5 డేస్ బ్యాక్ సినిమా చూపించాము. సినిమా చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నా కాన్ఫిడెంట్గా, త్రివిక్రమ్ గారికి నచ్చిన సినిమా ఇప్పటిదాకా నా బ్యానర్లో ఫెయిల్ అవ్వాలి అసలు. త్రివిక్రమ్ గారు చెప్పారు, మీరు అందరూ మమిత బాగా చేసింది అనుకుంటున్నారు కానీ సినిమాలో సూర్య తప్పితే నాకు ఎవరు కనబచ్చట్లేదు వంశీ అసలు అని. మీరు కూడా సినిమా చూసినా అదే చెప్తారు. సూర్య గారు అంటే నేను చిన్న కంపారిజన్లో చెప్పట్లేదు. ఒక హీరో డబ్బులున్న క్యారెక్టర్ చేస్తుంటే సినిమాలో ఏ కిక్ వస్తుందో మనకు అత్తారింటి దారిలో కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూస్తే వస్తుంది చూసారా. ఈ సినిమాలో సూర్య గారి క్యారెక్టర్ చూస్తుంటే మీకు ఆ కిక్ వస్తుంది మళ్ళీ. అంత బాగా డిజైన్ చేశాడు క్యారెక్టరు. నేను పూజ రోజు చెప్పిన మాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు సంజయ్ రామస్వామి గజనీ క్యారెక్టర్ని ఎలా మిస్సారు ఇన్ని రోజులు, మళ్ళీ ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా తీసుకొచ్చి చూపిస్తున్నాం. మీరు ధైర్యంగా థియేటర్కి రండి, ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా ధైర్యంగా చెప్తున్నా, ఈసారి మంచి సినిమా చూసి వెళ్తున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది 2 గంటల 32 నిమిషాలు సినిమా అయిపోగానే. ఇది ఖచ్చితంగా నా ప్రామిస్ ఈసారి. థ్యాంక్ యూ. We have done డూడ్ అనే సినిమా చేసాం. ఆ అమ్మాయి కనుక ఏదన్నా సినిమాలో ఏడిసిందా, ఆమె ఏడిస్తే మనం ఏడిసేస్తాం. సో అమ్మాయి ఏడిసిందంటే షూర్ షాట్ ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. కానీ ఈ సినిమాలో అమ్మాయి ఆడవటం కాదు, మా సూర్య గారు కూడా ఏడిసారు ఆ ట్రైలర్లో చూస్తే. దీంట్లో ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇది డబుల్ బ్లాక్ బస్టర్. సినిమాకి అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం ఆన్ ద ఫస్ట్ డే. ఈ సినిమా, ఈ ఎమోషనల్ రైడ్ డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అలాగే సూర్య సార్ ఇదివరకు చాలా సినిమాలు చూసా నేను. చాలా కాస్ట్యూమ్ డ్రామాలు, లేకపోతే డిఫరెంట్ గెటప్లు, ఇంకో రకమైన ఈ రకరకాలు చూసా. ఈ సినిమా ఫస్ట్ ఒక టీజర్ ఏదో ఇవ్వగానే చాలా ఫ్రెష్గా మళ్ళీ మా సూర్య గారిని గజిని ఆ టైంలో చూసినట్టు అనిపించింది. సార్ అసలు దీనికోసం ఈగర్లీ వెయిటింగ్ అండి. మళ్ళీ మీరు మా పాత ఆ క్యారెక్టర్లో ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నాం. ఇది అదే సినిమా, డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ హిట్. అలాగే మొన్న రీసెంట్గా కరుప్పు సినిమా చూశాను సార్. మా తమిళ్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఆ సినిమా తమిళనాడులో 83 crores షేర్ చేసిందంటే షాకింగ్. అంటే ఎంత మ్యాసివ్ హిట్ అంటే అంత హిట్ అయింది సార్. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, తమిళనాడు పాలిటిక్స్లో చిన్న వ్యాక్యూమ్ ఉందంటే మా విజయ్ గారు వెళ్ళేది సీఎం ఆఫ్ తమిళనాడు అయ్యారు. ఈవెన్చువల్లీ ఏమైంది, అక్కడ చిన్న వ్యాక్యూమ్ ఇక్కడ స్టార్ హీరోస్లో ఒక టాప్ చైర్స్లో వచ్చింది. అది ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. మీ కరుప్పు సినిమాతో చెప్పేశారు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఓ 60 crore 50 crore అయ్యి ఉంటుంది. 83 crore వచ్చిందంటే యూ నీడ్ టు సెన్స్ దట్ సార్. మిమ్మల్ని మోస్తున్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు, అది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో డెఫినెట్లీ ఆ వ్యాక్యూమ్ని యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు ఫిల్ దట్ వ్యాక్యూమ్ సార్. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ దట్ పొజిషన్. డెఫినెట్గా దట్ విల్ హ్యాపెన్. మా రాధికా మేడం గారు చెప్పినట్టు 2 సార్లు స్ట్రెస్ చేశారు, ఐ వాంట్ టు సీ యూ దేర్ అని. అనుకోకుండా మనది కోయిన్సిడెన్స్ అయితే మేడం. డెఫినెట్లీ సార్, దట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు హ్యాపెన్. సో కమింగ్ టు ద ఫిలిం థింగ్, మా ఈ సినిమాలో బాగా మా క్లోజ్ టు హార్ట్, అపార్ట్ ఫ్రమ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ చూస్తే మా ప్రొడ్యూసర్ సితార వంశీ,
వంశీ ఏ చేసినా చాలా మెజారిటీ ఆల్మోస్ట్ లైక్ 80% సక్సెస్ రేషియో ఉంటుంది. అలాగే వీఆర్ వెరీ గ్లాడ్ దట్ వీ హ్యావ్ డన్ 2 ఫిల్మ్స్ ఇన్ తమిళ్ అండి, మైత్రి మూవీస్. వన్ ఈజ్ గుడ్ బ్యాడ్ అగ్లీ విత్ తలా. సార్ యూ డన్ that film was his highest in his theatricals అండి. మమ్మల్ని తమిళ్ ఆడియన్సెస్ అలా ఆదరించారు. నెక్స్ట్ వి డిడ్ డూడ్ ఫిలిం, దట్ వాజ్ ఆల్సో ఎ మ్యాసివ్ హిట్. అలాగే మా వంశీ తమిళ్లో సర్ చేస్తే ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్, లక్కీ భాస్కర్ చేస్తే ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్. నౌ విత్ సూర్య సార్ డెఫినెట్లీ వీ హ్యావ్ నో డౌట్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. All have been on Dolo for the last 1 week. In spite of fever, they have worked 24 hours. I just quickly want to take their name from our co-director Srivastav Garu, co-directors Angie, Vijay, Rajashankar Garu, from the direction department Varma, Naveen, Risha, Charan, Ramesh, Ramarao Garu, Anish, Shivashankar, Venkat, from the camera department Anson, Himli, Shabu, Nikila, Syed, Anand Jairaj, Hari Babu, Praveen, and lots more. So today, if I'm standing like this and you all love me like this, it's of course because of our cameraman Nimish and of course Archana, who has styled me like this. Thank you so much for the day and night work is amazing. And I think I have to also thank Banglan for the beautiful house set he's given us. It's of course the vision is from Vamsi Garu, but Banglan has created a beautiful world for us to be there. As I told you, a very important person saw this film and said, I wish I can be a part of this family. I can be part of this house. So that's the kind of like a beautiful 6 months I had here in Hyderabad. And there's also a magic man called Naveen, our editor, who's given a beautiful cut, a beautiful edit. GV Prakash, who's given beautiful music again. And here's wishing again Venki and GV to give a hat-trick hit after their last 2 outings. I have a lot of my co-star to thank. They are family to us. They made everything happen. A special thanks to Charvik. I should again come back to my actors. Sunil, thank you so much. Hyperadi, thank you so much for creating all the magic. Harsha, thank you so much. Harika, thank you. Vijay, thank you so much for being there and making me dance a little bit. Shekhar Master, Venkat, they all have made this film very, very special to me. If you all had like Sanjay Singhania, again you see Sanjay Vishnath here, and that's because of the love you gave, I think 20 years back for Gajini. So that's the energy I think Venki and Vamsi Garu wanted to recreate in this. I'm sure you'll have beautiful moments to watch in this film. Like my Radhika Garu said, this film has a lot of beautiful memories. Akka, thank you so much for all the love. Thank you so much for all the blessings. You are like a magic dust in the film. அது வந்து ஒரு scriptல whatever is there in the script, you always enhance it. You always create that magic in the scene. I have lots to say, lots of beautiful memories, but this film will always be special, more because of you, more because I spent a lot of time on the set with you. And Mamita, as I said, you don't have to have anything. I've said this before, you don't have to have anything when you start your life. It can be money, it can be your family background. You don't even have to have a skill. But when you believe in yourself, you can be here, and that's what I think Mamita has also done today. She started as a small junior artist kid, and she's taken a center stage today here. So believe, if you have a faith, if you have hope, believe in that, and life is definitely beautiful. Mamita, thank you so much for the beautiful energy, and thank you so much for being Maddie in this film. And when they watch Maddie, they will always remember Maddie for, I think, you made Maddie timeless for us. Thank you so much for being so honest in front of the camera. My dear Venki, I don't know if
another director. I'm not saying this because it's Venki and I just finished a film with him. He's given us 200% as a sincere director. I loved him not only as a director but as a writer. It is not easy to write 3 beautiful women characters, and every day he was refreshing his dialogues, refreshing the scenes. He had a childlike energy, and that was like infectious. It was like contagious. We all had that same excitement because of Venki, because of his writing, because of the energy he brought in. So it was amazing to see a director who is much younger than me, giving all his energy and believing in a film, and trying to make it the best memory for all of us. So whatever, like after Lucky Bhaskar, after all his films, whatever script he had come with, I would have said okay, because I was quietly manifesting to work with Venki, and thanks to Vamshi Garu, he made a phone call and he said, can we work together? And we have Venki's dates, and Venki's free, and he's got a biopic. That's another story. We didn't do the biopic, but this is again a very important film, important chapter, I would say, in my life. More than what you have seen in the trailers, there are beautiful moments in this film. I really love this dialogue which Venki said. మనుషులు విడిపోయితే గొడవల వల్ల కాదండి. ఒక గొడవ తర్వాత ఏం తర్వాత ఎలా మాట్లాడో తెలియక ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడో తెలియక. So I'm just trying because I have so many things running in my mind. I'm not able to say it properly, but I really enjoyed each and every moment in this film. Shivakumar and 2 sons, adopted sons of Telugu state Anaru. Surya, son of Krishnan, intavaraku ఇంత ప్రేమ ఇచ్చారు. And now Vishwanathan and Sons, మీ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I really want all your love, all your support. మీ ప్రేమ కావాలి, మీ ఆశీస్సులు కావాలి. And August 14th సినిమాలో కలుద్దాం. Okay. Thank you so much for this love. Vishwanathan and Sons will be a special film for all of us. Please do come. Please do support our film on the 14th of August. Again,